సిద్ధపాటు అనేది అవసరం. సిద్ధపాటు అంటే ఎటువంటి సిద్ధపాటు? ఒక మంచి తీర్మానం కలిగి నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. తీర్మానం తీసుకోవటం అంటే చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. దయచేసి పరిశుద్ధమైనటువంటి గ్రంథం బైబిల్ కూడా ఓపెన్ చేసి అందరూ చూడండి. చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కరెక్ట్గా స్పష్టంగా చదవండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. మీ అపరాధములను విస్తారమైనవిను మీ పాపములు ఘోరమైనను నేను ఎరుగుదును. ఎక్కడ చదువుతున్నాక? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అదేనా? ఒక్క నిమిషం. సారీ, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని యొక్క సన్నిధికి కనపడుటకై సిద్ధపడి చాలు. ప్రభు యొక్క సహాయం కొరకై దయచేసి అందరు తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకై మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమైనటువంటి, మా పరలోకమందున్నటువంటి, మా బలమైనటువంటి మా తండ్రికి నాయన, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, నీ బిడ్డలైనటువంటి మా మధ్యలో ప్రభా మీరుండి ఇంతవరకు పాటల ద్వారా తండ్రి స్తుతులకు పాత్రుడిగా నీ యొక్క మహిమ సన్నిధానంలో ప్రభా పాటలు పాడి నిన్ను స్తుతించి నేను గణపరిచేటువంటి భాగ్యాన్ని ప్రభా నీ బిడ్డలైనటువంటి మాకందరకు అటువంటి మంచి మనసును అనుగ్రహించినందుకు నీకు ఎంతో వందనాలు. దయగలిగిన తండ్రి, ఈ సమయంలో ప్రభా మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. దయగలిగిన తండ్రి ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారితో నీ స్వరముతో బలమైనటువంటి ఆత్మ ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడండి. దయగలిగిన తండ్రి, గ్రహించేటువంటి మనసును, వినగలిగేటువంటి చెవులను ప్రభా వాళ్ళకు దయచేయండి. దేవా, మీరు మాట్లాడితే నీ బిడ్డలు సరిదిద్దుకుంటారు. మీరు మాట్లాడితే ప్రభా వాళ్ళు సంపూర్ణంగా నీకు లోబడతారు. మంచి ఆత్మీయంగా నీ కొరకు బలమైనటువంటి బిడ్డలుగా నిలబడతారు. దేవా, నీకు సాక్షులుగా నిలబడతారు. దయగలిగిన తండ్రి ప్రభా, మీరే నీ బిడ్డలైనటువంటి వారితో మాట్లాడవలసిందిగా నీ సన్నిధానములు అడుగుచున్నా. ప్రభా, ఇంకా రావలసినటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రభా వాళ్ళని కూడా దర్శించండి, మాట్లాడండి. త్వరగా తోడుకొని నీ సన్నిధానములోనికి తీసుకొని రావాల్సిందిగా నీ నామములు అడుగుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నన్ను కూడా నీ కలువరి సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభా. నా సొంత మాటలు, నా సొంత తలంపులు, నా సొంత జ్ఞానమును ఎక్కడ కూడా నేను వినియోగించకుండా ఉన్నట్లుగా ప్రభా దేవా, మీరే నీ పరిశుద్ధమైనటువంటి ఆత్మను అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 30-31 ప్రభా, ఆనాడు నీ బిడ్డలైనటువంటి పేతురు, యాకోబు, యోహానుల మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి అద్భుతకరమైన రీతిలో ప్రభా వాక్యాన్ని పఠించినప్పుడు అనేకులు రక్షించబడ్డారు. ఈనాడు ప్రభా నీ బిడ్డనైనటువంటి నన్ను కూడా ప్రభా నీ కలువరి సిలువ చాటును మరుగుపరుచుకొని నీ పరిశుద్ధమైనటువంటి ఆత్మను నా మీద కుమ్మరించి అయా మీరే ప్రభా దయగలిగిన తండ్రి సంపూర్ణంగా నన్ను ఖాళీ చేసి ప్రభా నా నోటిని నీ నోటి బొరుగా ఉపయోగించుకొని కూడి వచ్చినటువంటి బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడవలసిందిగా నీ సన్నిధానములు అడుగుచున్నాను. కనికరమును చూపించండి ప్రభా. నాకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని కూడా దయచేయమని అడుగుతూ నా ప్రభును, నా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటే, ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా 4వ అధ్యాయంలో మనం చదువుకుంటే దేవుడైనటువంటి యెహోవా ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి వారితో ఒక విషయం మాట్లాడుతున్నాడు. ఏమంటే, కాబట్టి ఇజ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును గనుక ఇజ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని సిద్ధపడాలి. మనం ఈ సంవత్సరం మనం నూతనమైనటువంటి సంవత్సరంలోనికి ప్రవేశిస్తుండగా ఒక మంచి సిద్ధపాటును కలిగి మనం నూతనమైనటువంటి సంవత్సరంలోనికి ప్రవేశించాలి. సిద్ధపాటు కలిగి ఉండకుండా
మనకిష్టం వచ్చినట్లు మనం నూతనమైనటువంటి సంవత్సరాలను ప్రవేశిస్తే అది నీకు ఇష్టపూర్వకంగా ఉండొచ్చేమో కానీ దేవునికి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మనం ఉండలేము. అర్థమైందా? పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వెళ్తే 4 సార్లు ఇజ్రాయెల్ అనేటువంటి ప్రజలను 4 సార్లు దేవుడు దర్శించి, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను మీకు ఆహారం లేకుండా చేసినప్పుడు కూడా ఆయనను మీరు నా వైపు తిరిగినటువంటి వారు కాదు. నేను మీకు తాగటానికి నీరు లేక మీ పంట పొలాల మీద వర్షాలు కురిపించినప్పుడు కూడా, అన్ని కష్టాలు తెప్పించినప్పుడు కూడా ఆయనను మీరు నా వైపు తిరిగినటువంటి వారు కాదు. అలాగే 3, మీరు విస్తారంగా మీ పంట పొలాలు అన్నీ ఉండే కదా, వాటికి తెగులు రప్పించి వాటిని పాడు చేసినప్పుడు కూడా అప్పుడన్నా మీ మనసులు మార్చుకొని నా వైపు తిరిగి మీ పాపాలు ఒప్పుకొని మిమ్మల్ని క్షమించమని నన్ను అడిగితే అప్పుడేనా మీరు తిరుగుతారేమోనని దేవుడు ఎంతో ప్రేమ చూపించిన అప్పుడు కూడా నా వైపు మీరు తిరిగినటువంటి వారుగా కనపడతలేదు. 4వసారి అంటాడు, మీ శత్రువులను మీ మీదకి రప్పించి మీ పిల్లలను, మీ యవన పిల్లలను అందరిని కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు పెట్టి, ఎన్నో ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని నానా రకాలుగా శ్రమలు పెట్టినప్పుడు కూడా ఆయనను మీరు నా తట్టు తిరిగినటువంటి వారు కాదు. అంటే ఎందుకు అంత కఠినంగా వాడు హృదయాన్ని కఠినపరుచుకోవాల్సి వచ్చింది? హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకుంది? హృదయాన్ని కఠినపరుచుకుంటే మనం కీడులో పడిపోతాం. అర్థమైందా? హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమైంది? కీడులో పడిపోతాం. కీడులో పడకుండా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఈ నూతనమైనటువంటి సంవత్సరాలకు ప్రవేశిస్తున్నటువంటి నువ్వు కీడులో పడకూడదు. నువ్వు క్షేమంగా ఉండాలి, నీ కుటుంబం, నీ పిల్లలు, నువ్వు మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా ఉండాలంటే మన ప్రణాళికలు వేసుకుంటే మనం మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే దేవుని యొక్క ప్రణాళికలో మంచి సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధానం నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉండేది. అందుకనే సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? మన పాపములు అనేటువంటి ఈ పోయిన సంవత్సరంలో ఎక్కడెక్కడ దేవునికి అవేద్యత కలిగి, ఎక్కడ విరోధకరంగా నడుచుకొని, ఎక్కడ దేవుణ్ణి దుఃఖపరిచామో అవన్నీ కూడా మనం తలపోసుకుంటే ఏం చేయాలి? ఒప్పుకొని అప్పుడు నూతనమైనటువంటి సంవత్సరానికి ప్రవేశించాలి. ఒప్పుకోకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నీ కృప నాకు తోడుకు రావాలని అడిగినప్పుడు కూడా దేవుడి యొక్క సన్నిధిలో దేవునికి నీకు మధ్యలో ఏదో నచ్చంది ఉంటే మటుకి దేవుడు నీతో పాటు రాలేడు. నీతో పాటు వచ్చి దేవుడు అద్భుత కార్యాలు చేయలేడు. నువ్వు ఊహించుకున్నటువంటి విధంగా దేవుడి యొక్క కార్యాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. కారణం ఏంటంటే లోబడాలి, దేవునికి తగ్గించుకొని రావాలి, దీనుడిగా రావాలి. చూడండి, ఇక్కడ నిర్గమాకాండం 19వ అధ్యాయం 11 నుండి 14 చదవండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 11 నుండి 14. 3వ నాటికి మీరు సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రసన్నతను మీ కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తానన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు కనుక కాబట్టి 3వ నాటికి మీరు సిద్ధపడి ఉండండి. అంటే 3 దినాలు సమయం ఇచ్చాడు. 3 దినాలు సమయం ఇచ్చాడు. 3వ నాటికి మీరు సిద్ధపడి ఉండండి. సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ఏంటి? చదువు, కింద వచ్చిన చదువు. నువ్వు చుట్టూ ప్రసన్నతకు మేరను ఏర్పరిచి ఈ పర్వతం ఎక్కవద్దు. అంటే చూడు, పర్వతం అనేది ఎంత భయంకరమైనటువంటిదో. ఆ పర్వతం సీనాయి పర్వతం మీదకి దేవుడైనటువంటి యెహోవా దిగి వస్తున్నాడు. అందుకే వాళ్ళకు 3 దినాలు టైం ఇచ్చాడు దేవుడు. 3 దినాలు సమయం ఇచ్చి మీరు సిద్ధపడండి. 3వ నాటికి సిద్ధపడండి. అంటే సిద్ధపాటు అంటే ఏంది? మీ పొరపాట్లు కానీ, మీ తలంపులు కానీ, మీ ఆలోచనలు కానీ, మీ క్రియలు కానీ, ఏదైనా దేవుడైనటువంటి యెహోవాకు విరోధకరమైనటువంటి కార్యాలు ఏదైనా దేవుడికి అయిష్టం ఉంటే, ఏదైనా దేవునికి నచ్చినటువంటిది ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఏం చేయాలి? మనం దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు. ఎట్లా సిద్ధపడాలి? చదువు.
దాని అంచును కూడా ముట్టొద్దు అంటే చూడు, ముట్టొద్దని చెబుతాడు. ఎంత భయంకరమైనటువంటి ప్రదేశమో. భద్రం సుమి, అట్టి పర్వతం ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధించవలెను. అంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం కనపడటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చూడాలంటే, దేవుని యొక్క ప్రసన్నతను మనం చూడాలంటే, దేవుని యొక్క మహిమను నువ్వు నేను చూడాలంటే, దేవుడి నీకు తోడుకొచ్చి నీతో పాటు ఉండి సహాయం చేయాలంటే నీ జీవితంలో ఉండాలి, 3వ నాటికి సిద్ధపడి ఉండాలి. ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27 వచనం. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే స్త్రీ కూడా సంఘము ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధకరమైనటువంటిది గాను నిర్దోషమైనటువంటిది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట తను నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతుక స్నానం చేయవలెను. అంటే ఏంది? ఇక్కడ దేవుడు సంఘములకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యంతో ఉతకబడాలి. ఉతకబడాలంటే అక్కడ బట్టలు ఉతుక్కోమని చెప్పాడు. అక్కడ వాళ్ళతో ఏం చెప్పాడు? మీరు 3వ నాటికి ఏం చేయాలి? మీ బట్టలన్నీ ఉతుక్కొని మీరు సిద్ధపడండి. అక్కడ బట్టలు ఉతుక్కోమని చూడండి. ఇక్కడ అర్థమైంది, కొత్త నిబంధనలు వాక్యమైనటువంటి ఉతుకుతానంతో నీ ఆత్మీయమైనటువంటి మనస్సాక్షి నువ్వేం చేయాలి? కడుక్కోవాలి. వాక్యమైనటువంటి ఉతుకు స్నానం ఏం చేయాలి? వాక్యం ద్వారా అనుదినం నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. వాక్యం ద్వారా అనుదినం నిన్నేం చేయాలి? నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ఏం సరి చేసుకోమన్నాడు అంటే అవన్నీ కూడా ఎప్పుడు నువ్వు సంఘములోకి వచ్చి క్రమశిక్షణగా ఒక ఆదివారం సంఘ కోడికల్లోకి వచ్చి దేవుని యొక్క సన్నిధానములకు ఉండి వాక్యాన్ని చక్కగింటుంటే అప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు నువ్వు సరి చేసుకుంటావు. వాక్యం అయితే లేకపోతే నువ్వేం సరి చేసుకుంటావు? ఆలోచించండి. వాక్యం తెలియకపోతే మనం ఏమైనా సరి చేసుకోలేం. అందుకని వాక్యం అనేటువంటి ఉతుకు స్నానంతో మనం ఏం చేయాలి? మన మనస్సాక్షిని కడుక్కోవాలి. ఆలోచించండి. వాళ్ళని సిద్ధపడి ఇప్పుడు మనకు 3 గంటలు ఉంది, 12ంటికి కదా. ఇప్పుడు ఎన్ని? 11, 2 గంటలు ఉంది, 10 అయింది టైం. మనకు 2 గంటలే సమయం, అక్కడ వాళ్ళకు 3 దినాల సమయం ఇచ్చాడు. ఈ 2 గంటల్లో మనం ఏం చేయాలంటే పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నేను ఎక్కడ నా మాటల్లో కానీ, నా చూపులో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా నడవడికలో కానీ ఎక్కడైనా ప్రభువా నీ దృష్టికి, నీ పరలోకమైన తండ్రి దృష్టికి విరోధకరంగా నేను ఎక్కడైనా జీవించానా? నేను ఎక్కడైనా వ్యతిరేకంగా నడుచుకున్నానా? నేను ఆయాసపరిచానా? నిన్ను దుఃఖపరిచానా? ప్రభా దయతో నన్ను క్షమించండి, నీ రక్తంలో నన్ను కడగండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపములు కడుక్కొని, ఇది సిద్ధపాటు అంటే. చాలామంది చాలా సంఘాలు సరైన సిద్ధపాటు అంటే ఏందో తెలియదు. పాపములు ఒప్పుకోవటం అంటే తెలియదు. రక్షించబడ్డాం అంటే రక్షించబడ్డాం, రక్షణ పొందుకున్నాం అంటే రక్షణ పొందుకున్నారు, బాప్తిసం పొందుకున్నారంటే బాప్తిసం పొంది. కానీ సరైనటువంటి లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి రక్షణ అనుభవం అయితే వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎరగరు. ఈనాడు నువ్వు నేను ఎట్లు సిద్ధపడుతున్నాం జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. సరైనటువంటి సిద్ధపాటు కలిగి ప్రవేశిస్తే మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను నీతో పాటు వస్తాను. ఈ సంవత్సరంలో ఓకే, గత జీవితంలో ఏదైనా జరగవచ్చు, నష్టాలు జరగవచ్చు, మంచి జరగవచ్చు, అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో. వెనకటి మర్చిపో. ముందు నీ కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ గురి అయితే నీ ఎదుట పెట్టాడో దాని కొరకు నువ్వు ప్రయాసపడు. ఆ గురిని టార్గెట్ పెట్టుకో. విశ్వాసం అనేటువంటి పరుగు పందెం, ఆ గురి ఎద్దుకు నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నం చేయి. చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇక్కడ ఏమన్నాడు? సిద్ధపడటానికి ఏమేం చెబుతున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ ఒక్క నిమిషం అక్క, ఎక్కడ చదువుతున్నారు మీరు? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయమా? ఒక్క నిమిషం ఆగండి.
3వ అధ్యాయం 5వ వచనం. సారీ, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అయినటువంటి యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. జనులు కాకిని ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు? మిమ్మల్ని మీరుగా పరిశుద్ధపరచుకోమని చెబుతున్నాడు. దేవుడు మీ మధ్యకు వచ్చి అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలంటే మొట్టమొదటి మీరేం చేయాలి? మిమ్మల్ని మీరుగా పరిశుద్ధపరచుకోండి. దేవుడు మీ మధ్యకు వచ్చి మీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, మీ సంఘంలో ఊహించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? నువ్వు మిమ్మల్ని మీరుగా దేవునికి నీకు మధ్యగా ఏదైతే అయిష్టపూర్వకమైనటువంటిది, ఏదైనా పాపం కానీ, ఏదైనా మాటల్లో కానీ, చూపులో కానీ, మన నడకలో కానీ, మన ప్రవర్తనలో కానీ ఎక్కడైనా తప్పిపోయి ఉంటే నీ మనస్సాక్షికి తెలుసు. ఎవరికేం తెలుసు నీ హృదయంలో ఉన్నది? నాకేమని తెలుసా? ఎవరికి తెలుసు? కానీ దేవునికి నీకు తెలుసు. దేవునికి నీ అంతరంగంలో ఉన్నట్టు నీకు తెలుసు. సిద్ధపడాలి అంటే దేవుడు ఏమన్నట్టు? సిద్ధపడి నీ పొరపాట్లు, నీ తప్పిదమ్ములు ఒప్పుకొని నూతనమైనటువంటి సంవత్సరాలను ప్రవేశించు. నేను నీకు తోడేయండి. ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఊహించినటువంటి గొప్ప కార్యాలు నేను చూస్తాను. ఈ సంవత్సరం అంతా నువ్వు చాలా దుఃఖకరంగా వెళ్ళవచ్చు, ఎన్నో కష్టాలు గుండా వెళ్ళవచ్చు, వ్యాధి రోగమైనటువంటి బాధలు గుండా వెళ్ళవచ్చు, ఆర్థికమైనటువంటి సమస్యలు గుండా నువ్వు బాధపడుతూ వెళ్ళవచ్చు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రార్థనకి ఎందుకు జవాబులు రావట్లేదు? కొన్నిసార్లు ఏంటంటే మనలో దేవునికి మనకు మధ్యగా ఏమైతే అడ్డుకున్నాయి అవి ఒప్పుకోము. మనం అదంతా వదిలిపెడతాం. ముందు మొత్తం మనం ప్రార్థన చేస్తాం. మనకి ఇష్టం ఉండదు, అవి ఒప్పుకోవటం ఇష్టం ఉండదు. ఆ తగ్గింపు మనకు ఉండదు. దేవుడు తగ్గింపు జీవితాన్ని కోరుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో పాపాలు ఒప్పుకునేటువంటి వెళ్ళక ముందు ఎటువంటి సిద్ధపాటు కలిగి నూతనమైనటువంటి సంవత్సరాలకు మనం ప్రవేశించాలి. 7 సంగతులు మనం చూసుకుందాం. ఎన్ని సంగతులు? 7 సంగతులు చూసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏమి నడిచిద్ది అంటే నాశనానికి ముందు గర్వం. నువ్వు ఇప్పుడు ముందు నడుస్తున్నావు అనుకో, నీకంటే ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అంటే గర్వం ఏం చేసిద్ది? గర్వం నీ మేలు కోరికిద్దా? నీకేమన్నా సహాయం చేసిద్దా? గర్వం నిన్ను ఆశీర్వదించిద్దా? నిన్ను పడగొట్టాలని చూసిద్ది. అదే గర్వం సాతానులో వస్తే దేవుడు ఎక్కడ పడగొట్టాడు? పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని పోగొట్టుకొని పడిపోయాడు వాడు. ఇంక వాడికి లేదు పరలోక రాజ్యంలో అవకాశం లేదు. గర్వం అనేటువంటి అది అంత ప్రమాదకరమైనటువంటి. గర్వం అనేటువంటి మన జీవితంలో ఉండకూడదు. గర్వం వస్తుందా అక్కడే నీ పతనం స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకో. చాలామంది ఈ లోకంలో వాళ్ళకున్నటువంటి ఉద్యోగాలను చూసి మురిసిపోతారు. వాళ్ళకున్నటువంటి డబ్బు, ధాన్య, గార్యాలను చూసి నాకంటే అంతటోడు లేడు అని అనుకుంటారు. కానీ గర్వం అనేటువంటి చాలా ప్రమాదకరం. అది మనం తీసివేసుకోవాలి. ప్రభా, నా వ్యక్తిగత జీవితంలో గర్వం అనేటువంటి ఉండదా? కొంతమంది చిన్న చూపుతో చూస్తారు సంఘంలో. తప్పు అది. సంఘంలో చిన్న, మధ్యతర ఇటువంటి ఏముండదు. అందరూ సమానత్వమే. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానత్వమే. గర్వం అనేది వచ్చిందా అంటే నీ పతనం అనేది, నీ నాశనానికి నువ్వే. అంటే నీకేం అర్థం కాదు. నువ్వు ఏ మార్గంలో నడుచుకుని నీకే తెలియదు. కానీ నువ్వేమనుకుంటే నేను మంచిగానే ఉన్నానని నువ్వు అనుకుంటా, అది నీ మాట. కానీ దేవుని యొక్క మాట వచ్చి గర్వం అనేది చాలా ప్రమాదకరం అనేది. సాతాను అదే గర్వాన్ని తెచ్చుకొని నరక అగ్నిగుండానికి వెళ్తుంది. వద్దు. గర్వం ద్వారా దేవుని యొక్క కృప పొందకుండా తప్పిపోతాం. గుర్తుపెట్టుకో. ఇదే గర్వం బబులోను అనేటువంటి రాజుకు వచ్చినప్పుడు, బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజుకు వచ్చినప్పుడు 7 సంవత్సరాలు మానవులకు ఉన్నటువంటి బుద్ధిని తీసివేసి, మనసుని తీసివేసి పశువులకు ఉండేటువంటి మనసుని ఇచ్చాడు. 7 సంవత్సరాలు తన రాజ్యాన్ని వదిలిపెట్టి, తన నగరాన్ని వదిలిపెట్టి, భార్య పిల్లలు మొత్తాన్ని, ప్రజలను వదిలిపెట్టి అడవి మధ్యలో, పొలాల మధ్యలో పిచ్చిగడ్డి పీక్కుంది. అటువంటి మనసు వచ్చింది. పశువు మనసు వస్తే ఆ విధంగా ప్రవర్తిస్తారు. అర్థమైందా? పశువు మనసు వస్తే ఆ విధంగా ప్రవర్తిస్తారు.
వద్దు, గర్వం అనేటువంటి వద్దు. ప్రభా, నా వ్యక్తిగత జీవితంలో గర్వం ఉంటే తీసేయమని దేవుని ఈ రాత్రి కాల సభలను వేడుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. తర్వాత ఇంకోటి చూడండి, ఇంకోటి మనం చూద్దామండి. అలాగే యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు ఆ గాలి చేత రేపబడి ఆ సముద్ర తరమును పోలి ఉన్నాడంట ఆ వ్యక్తి. అట్టి మనుషుడు విమర్శకుడే, దిమర్శకుడే, సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక స్థిరత్వం లేనటువంటి వ్యక్తి. ప్రభు వలన తనకేమైనా దొరికినేమోనని తలంచుకున్నారు. అంటే అస్థిరుడు, స్థిరత్వం లేనటువంటి వ్యక్తి. డబల్ మైండ్ అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. 2 మనస్తత్వాలు అనేటువంటి చంచల మనసు అనేటువంటి ఉండకూడదు. కాసేపు అటు లోకంలో, కాసేపు ఇటు దేవుని వైపు, అటు ఇటు కాకుండా మధ్యలో నష్టపోతాం. అట్లా ఉండకూడదు. డబల్ మైండ్ అనేది ఉండకూడదు. అరే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు నమ్మితే నన్ను నేను ఆశీర్వదిస్తాను, నాకు ఒక కారు ఇస్తాడేం, బంగ్లా ఇస్తాడేం, నన్ను ఆశీర్వదించి పొలాలు ఇస్తాడేం, ఇది ఇస్తాడేం, అట్లా ఆశించి రావద్దు. మొట్టమొదట ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఇక్కడ వాక్యాలు ఏం చెబుతున్నాడు? మొట్టమొదట మీ వ్యక్తిగత జీవితంలో నేను ఊహించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలంటే మొట్టమొదటి మీలో నన్ను ఏం తీసేసుకోవాలి? పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధుడే ఉన్నటువంటి ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఇది దేవుడు హెచ్చరించేటువంటి మాట. కానీ మనం ఏం చేస్తాం? అది అంతా పక్కన పెడతాం. ముందు ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. ఇప్పుడు నయమాను దేవుని మందిరంలోనే, గేజీ దేవుని మందిరంలోనే 11 సంవత్సరాలు ఎలీషా దగ్గర సేవకుడిగా పనిచేశాడు, శిష్యుడిగా పనిచేశాడు. కానీ ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? ఏమి నేర్చుకున్నాడు అతను? ఈనాడు దేవుని పిల్లలు మందిరానికి వస్తాం, పోతాం, కానీ వాక్యం విన్నంతసేపు ఉంటాం, తర్వాత బయటికి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ లోకంలోకి వెళ్ళి కలిసిపోతాం. దానివల్ల ఉపయోగం ఏముంది? దానికేమన్నా నీకు ఆశీర్వాదమేనా? గేజీ ఎలీషా దగ్గర ఉండి ఏవి నేర్చుకున్నాడు? 11 సంవత్సరాలు శిష్యుడి గుండి ఏవి నేర్చుకున్నాడు? దేవుని దగ్గర ఉండి. దేని కొరకు అతను పరిగెత్తాడు? దేని కొరకు అతను పరిగెత్తాడు చెప్పండి? దేని కొరకు పరిగెత్తాడు? ఏనా దేని కొరకు పరిగెత్తాడు? కుష్టి రోగాన్ని తెచ్చుకోవటానికి పరిగెత్తాడు. దేని కొరకు పరిగెత్తాడు? కుష్టి రోగాన్ని తెచ్చుకోవటానికి పరిగెత్తాడు. ఆలోచించండి. ఎట్లా ఉండాలంటే మనం దేవుని యొక్క సన్నిధానంలో అనుమానం అనేది ఉండకూడదు. ఈ అనుమానం అంటే చాలా జబ్బు అయినట్టు. ఊరిక పురుషులు కూడా ఊరిక స్త్రీలను అవమానించకూడదు, ఊరికి అనుమానం పడకూడదు. అది ఒక పెద్ద జబ్బు. అది అసలు మనం రానికూడదు. అది ఎవరితోనో వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారనుకో, ఊరికి అనుమానం పడకూడదు. అది క్రమం కాదు మనకి. ఎవరో వాళ్ళ తల్లిదండ్రులతోనూ వాళ్ళకి తెలిసిన చుట్టాల బంధువులతో మాట్లాడవచ్చు. మీరు కూడా స్త్రీలు కూడా ఎవరితోనూ మాట్లాడి భర్త అడిగాడు అనుకో, సపోజు ఇదిగో తీసుకోండి అని ఇవ్వండి, తప్పే ఉంది. అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు కూడా. అనుమానం అనేది ఉండకూడదు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలైనటువంటి మనం. భర్త భార్య మీద అనుమానం ఉండకూడదు, భార్యకు భర్త మీద అనుమానం ఉండదు. అనుమానం అనేటువంటి ఉండకూడదు. ఈ అనుమానాలు ఉండే లేనిపోయినటువంటి సమస్యలు కుటుంబాల్లో తెచ్చుకుంటారు. ఇది చాలా నష్టం. ఇది మనం తీసివేసుకోవాలి. ఈ స్వభావం అనేటిది మనకు ఉండకూడదు. నేను నిజంగా దేవుడు నమ్ముకుంటే నన్ను ఆశీర్వదిస్తాడా లేదా? దేవుడు నమ్ముకుంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను లేదా? యేసై నమ్ముకుంటే నాకు కష్టాలు వస్తాయి రాదా? నమ్ముకోకపోతే ఇట్లా మనం అనుమానంతో ఉండకూడదు. నువ్వు ప్రభువైనడు ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ప్రభు నీ కొరకు ఆ కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు, నీ కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. ఇంకెందుకు మనకు అనుమానం? ఖచ్చితంగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొని నువ్వు ఈనాడు విశ్వాసంగా నడుచుకుంటున్నావు కదా, ఒక దినాన్ని ఖచ్చితంగా స్వాస్థమైనటువంటి ఉచితమైనటువంటి పరలోకమైనటువంటి రాజ్యాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. నీకు అనుమానం ఉండకూడదు.
డబుల్ మైండ్ అనేది ఉండకూడదు. కష్టాలు వస్తే మందిరం ఎగ్గొట్టకూడదు. శోధనలు వస్తే ప్రార్థన చేయకుండా మానుకోకూడదు. నాకు ఉద్యోగం వేయలేదు ఇంక దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి, నాకు అప్పుల సమస్యలేనే కదా, ఆర్థిక పరిస్థితులు ఎక్కువైనప్పటిగా నేను ఎందుకు దేవుడిని నమ్ముకోవాలి, ఇటువంటి మనస్తత్వం అనేది ఉండకూడదు. నువ్వు యథార్థంగా పూర్ణ మనసుతో స్వచ్ఛమైనటువంటి మనసు దేవుని దగ్గరికి రా. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడిని నువ్వు అప్పుడు అడుగు, దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. మంచిగా సిద్ధపడి నువ్వు నూతనమైనటువంటి సంవత్సరాలకు ప్రవేశించు. అది అటువంటి మనసు మనకు ఉండాలి. చూడండి 3వ విషయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 చదవండి. మత్తయి సువార్త ఇప్పుడు ఎన్ని చూసుకున్నాం మనం? 2. 3వ చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 చదవండి. ఒక్కళ్ళు చదవండి అమ్మా. మనుషుల యొక్క అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల యొక్క అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? స్పష్టంగా మనతో మాట్లాడతాడు. మీ శత్రువులైనటువంటి వారిని క్షమించండి. మిమ్మల్ని వాళ్ళు గాయపరచవచ్చు, చూటి మాటలు మాట్లాడవచ్చు, దుఃఖపరచవచ్చు, బాధ పెట్టచ్చు. ఆయనను మీరేం చేయాలి? క్షమించేటువంటి మనసును కలిగి ఉండండి. చాలామంది ఏంటంటే విశ్వాసుల్లో ఒక సేవకుల కాడ నుంచి విశ్వాసుల దాకా క్షమించరు, మనసు ఉండదు, ఇష్టపడం. మనం క్షమించేటువంటి గుణం మనకు ఉండదు. భర్త ఏదో ఒక మాట భార్యని అన్నాడు అనుకోండి, క్షమించేటువంటి మనసు భార్యకు ఉండాలి. అంతేగాని అదే మనసులో పెట్టుకొని ఉంటే నువ్వు ఎక్కడ క్షమిస్తున్నావు? అది పాపం కదా దేవుని దృష్టిలో. అలాగే భర్త కూడా ఏదన్నా భార్య అందరిని క్షమించేట మనసు కల మీ చుట్టుపక్కల కూడా నువ్వు ఉద్యోగాలు చేసేట పని ప్రదేశాలు కాదు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ రక్త సంబంధులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఎవరైనా ఎంతటి వారైనా కావచ్చు, ఏదైనా ఏదో తొందరపడి ఏదో ఒకటి మిమ్మల్ని దుఃఖపరిచారు, గాయపరిచారు, వాస్తవమే కాదంటలేదు. అయినప్పుడు కూడా మీరేం చేయాలి? వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. వాళ్ళని క్షమించి మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? మీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు పాపాలే క్షమించబడిపోతే నువ్వు ఎట్లా పరలోక రాజ్యానికి వెళ్తావు చెప్పండి? నీ పాపాలే నువ్వు క్షమించకపోతే, నువ్వు ఇతరులను క్షమించేటువంటి మనసు లేకపోతే, నువ్వు నీ పాపాలకు దేవుడు క్షమించండి అన్నాడు. పాపాలే క్షమించకపోతే ఎట్లా నువ్వు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎట్లా నువ్వు ఆయనను కలుసుకుంటావు? ఆలోచించు. ఆయన కలుసుకుంటావా? కలుసుకోలేవు. ఇదే మాట పేతురుకు కూడా డౌట్ వచ్చి దేవుడిని అడిగాడు. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మటుకా అని అడిగాడు. అందుకు యేసు 7 మార్లు మటుకే కాదు, 70 మార్లు మటుకి. అంటే గుర్తుపెట్టుకోండి, 70 మార్లు అంటే మానవుని యొక్క ఆయుష్ ఎంత అంటే 70 మారు, 70 సంవత్సరాలు. ఒకవేళ అధికంగా బలం శక్తి ఇచ్చాడు అనుకో, ఒక 80 సంవత్సరాలు, అవునా? పోనీ ఒక 100 సంవత్సరాలు అనుకుందాం. అంటే దేవుడు ఇక్కడ 70 మార్లు అని ఎందుకు చెప్పాడు? నువ్వు బతికినంత కాలం కూడా క్షమించు వాళ్ళని, క్షమించి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రభు చూసుకుంటాడు. అది నీ పని కాదు. కోపం తీర్చుకొని వాళ్ళ మీద పగ, అసూయ, ద్వేషం పెంచుకోవటం అది నీ పని కాదు. ఇక్కడ యూదులైనటువంటి వారి యొక్క పద్ధతి ఏంది? ఒక వ్యక్తి 7 సార్లు వాళ్ళ ఎడల తప్పు చేశారనుకో, యూదులైనటువంటి వారు 7 సార్లు వాళ్ళని క్షమిస్తారు, కానీ 8వసారి వాళ్ళు క్షమించరు ఇంకా. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెబుతున్నాడు పేతురుతో? నువ్వు 7 మార్లు మటుకే కాదు నాయన, 70 మార్లు మటుకి నువ్వు క్షమించాలి. అంటే 70 సంవత్సరాలు నువ్వు బతికి ఉన్నంత కాలం కూడా నువ్వు ఇతరులను క్షమించి వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. నీ శత్రువులైనటువంటి వారిని ప్రేమించు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ శత్రువులను ఎవరినైనా మిమ్మల్ని బాధ పెట్టి దుఃఖపట్టారు, ఎవరైనా సరే క్షమించేటువంటి మనసు ఉందా? కుటుంబంలో ఎట్లా ఉంటున్నాం మనం ఆలోచించండి. ఒక భార్యను క్షమించేటువంటి మనసు భర్తకు ఉంటుందా? భార్య భర్తను క్షమించేట మనసు ఉంటుందా?
కుటుంబంలోనే మనం సరిగ్గా లేవు, ఇంక ఇతరుల దగ్గరికి ఏమని వెళ్ళి క్షమించగలం? దయచేసి శత్రువులైనటువంటి వారిని ప్రేమించండి, క్షమించండి వాళ్ళు. ఇదెన్నో ఆశయం, ఎన్నోది 3. 4 చూడండి. లోకాసు సువార్త 21 అధ్యాయం 34 వచ్చిన. లోకాసు సువార్త 21 అధ్యాయం 34. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐవిక విచారముల వలన మందముగుందన్న అకస్మాత్తు గురి వచ్చినట్టే శ్రమ కష్టాలు అకస్మాత్తుగా మీ మీదకు చదువు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. చదువక చదువు. ఆ దినము భూమి అంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి ఈ జరుగుబో వీటెల్లనను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ నువ్వేం చేస్తూ ఉండాలి? ఎల్లప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రహస్య రాకట, రెండోసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చేటప్పుడు రహస్య రాకట, అది ఎవరికి తెలియదు. మీ హృదయంలో తిండి వలన మత్తు వలన ఐవిక విచారంలో. నేను అక్కడ నుండి వస్తున్నాను, ఎక్కడి నుండి? నిడుదల నుండి వస్తున్నాను, కారులో వస్తున్నాను. వస్తుంటే రోడ్లు అమ్మటే బిర్యానీ ప్యాకెట్ల కొరకు దేని కొరకు కానీ క్యూల్లో నుంచున్నారండి. ఏం కర్మ, ఇంత అల్లాడిపో రోజు తినేది ఆ తిండేగా. క్యూలో ఏందన్న వాళ్ళు అట్లా నుంచున్నారని నేను పక్కన అన్నని అడిగాను. ఏందన్న వాళ్ళు అట్లా నుంచున్నారు దేని కొరకని అట్లా గుంపులు కొన్నారంటే, ఏముందన్న కొత్త సంవత్సరాలు ప్రవేశిస్తున్నారు కదా బిర్యానీ అని. చూడండి, మానవులు తిండి వాళ్ళని ఈ చివరి దినాలు ఇట్లా తయారైపోతాయి. తిండి పెళ్ళిళ్ళని ఈ పిచ్చిలు ఎక్కువైపోతాయి మనుషులకి. దేవుడు అంటే ఇష్టం ఉండదు. సినిమా చూడటం అంటే 3 గంటలైనా నిలబడి చూస్తారు. సినిమా చూడటానికి టైం ఉండదు, సీరియల్ చూడటానికి సమయం ఉండదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చోమని ఇష్టం ఉండదు. దేవుడు అంటే ఇష్టపడరు. మరి అదేందో మానవుల యొక్క మనస్తత్వం నాకు అర్థం కాదు. పాపం వాళ్ళు తెలియక ఆ విధంగా చేస్తున్నారు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన. కానీ ఇప్పుడు నీ విధంగా ఐవిక విచారములు అంటే విశ్వాసుల గురించి చివరి దినాల్లో విశ్వాసులైనటువంటి వారు ఎట్లా ఉంటారంటే ఐవిక విచారాల్లో మోసపోతారంటే నేను ఇంకెందుకు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు, నాకు ఉద్యోగం ఇవ్వలేదు, నాకెందుకు ఇన్ని కష్టాలు, ఆయన నువ్వు నమ్ముకున్నావుగా, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకు ఒక ఇల్లు ఇవ్వలేదు, నాకంటూ నన్ను దేవుడు ఆశీర్వదించలేదు, నాకేమీ లేదుగా, నేను ఎందుకు దేవుడిని నమ్ముకోవాలి అని వదిలిపెట్టిపోయేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతారంట చివరి దినాల్లో. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు ఐవిక విచారంలో. నాకు అది లేదు ఇది లేదు, దేవుడి మీద అలుగుతారు చూడు. దేవుడి మీద అలిగి ఏం చేస్తారు? దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. అటువంటి మోసంలో పడిపోయే ప్రమాదం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాలు ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. అయిపోయిన చేత వాళ్ళే మోసం చేసుకుంటారు. ఐవిక విచారంలో పడిపోయి నాకు అది లేదు ఇది లేదని దేవుని మీద అలిగి ఏం చేస్తారు? దేవుని మందిరానికి మానుకుంటారు, ప్రార్థన చేయటం మానుకుంటారు, అన్నీ మానుకుంటారు, దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళే కొద్దికి దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఏంది నష్టం? నీకే నష్టం. ఈ సంవత్సరంలో నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని మందిరానికి ఒక ఆదివారం మాత్రమే దేవుని మందిరానికి రావటం కాదు, వారకొకటికలు కూడా కనపడాలి. పాటలు స్టార్ట్ అయితే పాటలకు పొద్దుకే రావాలి నువ్వు దేవుని మందిరానికి. దేవుడు అవి అన్నీ కూడా మనల్ని కౌంట్ చేస్తాడు. రేపు ఒక దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రహస్య రాకల్లోకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మెలకువగుండి ప్రార్థన చేయమని చెబుతున్నాడు. నువ్వు ప్రార్థించేటువంటి అనుభవం లేకపోతే ఎట్లా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు ఆయన వచ్చినప్పుడు నీకు ఎట్లా తెలియబడిద్ది? ఆత్మతో సవాసం ఉంటేనే కదా ఆయనకి నీకు కమ్యూనికేషన్. ఎప్పుడు నువ్వు ఉదయాన్నే దేవుని యొక్క సన్నిధానములకు రా, దేవుని యొక్క సన్నిధానం మోకరించి ప్రార్థించు, సిద్ధపరచుకో, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుని యొక్క సన్నిధానం మోకరించి ప్రార్థించు. దేవుడి యొక్క చిత్తమంతా కూడా నువ్వు ఎట్లా జీవించాలో, నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో అన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియపరుస్తాడు. 6-7 గంటల దాకా లేచి చాలామంది నేను చూశాను. చాలామంది విశ్వాసులు
ఎన్ని గంటలకు లెగుస్తారో తెలియదు. భర్త ఏమో 7 గంటలకు లెగుస్తాడు. పాపం భార్య ముందుగానే లేస్తుంది. అతని వైఫ్ ముందుగానే లేచి ఆమె 5 గంటలు ప్రార్థన చేసి కుటుంబం అంతటి చక్కబెట్టింది. స్త్రీలో కూడా ఏం తక్కువ ఏం కాదు. అనా మంచి విశ్వాసానేమో అని ఏదేదో జ్యోతిర సడన్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత తెలిసింది ఆమె ఎంత విశ్వాసో, ఆమె ఎంత ప్రార్థన పనుల తర్వాత చేసింది. మోసపోతారు. అదే దేవుని చిత్తానుసారంగా ప్రార్థనలో గడిపితే దేవుడు నిన్ను కీళ్ళలో పడకుండా తప్పిస్తాడుగా. అందుకే కొన్ని కుటుంబాలు ఏడవటానికి కారణం అంటే ఏ సమస్యలు, ప్రార్థన ఉండదు కుటుంబాల్లో. కుటుంబ ప్రార్థన ఉండదు. ప్రార్థన అనంగులో ఏదో ఒక పని గుర్తుకొచ్చింది. ప్రార్థన అని చెప్పండి, ఏదో ఒకటే. శరీరం అమ్మో మళ్ళీ ఇంకా వల్ల కాదు, ఇప్పుడు దాకా నువ్వు కష్టపడ్డావు, నిద్రపో అని చెప్పేసి ఆహారం తినేసి నువ్వు నిద్రపోమని ప్రార్థన చేయొద్దు అని చెప్పి. ఈ శరీరం యొక్క బలహీనత అట్టుండిద్ది. నువ్వు శరీరంలో బలంగా ఉండాలంటే ఎట్లా బలంగా ఉండాలి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 చదవండి. ఒక మాట ఉంది, ఒక్క నిమిషం అక్క, ఎక్కడ చదువుతున్నాం? 2 కొరింథీయులు చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14. కాదక్క, సారీ, 3వ అధ్యాయం చూడండి. సారీ అక్క, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. అంతరంగ పురుషుడు దినదినము. మళ్ళీ ఒకసారి చదవండి, బాగా అర్థం చేసుకోండి ఈ వాక్యంలో. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్న. బాహ్య పురుషుడు అంటే ఎవరు? ఈ శరీరం మన కంటికి కనిపించేది. ఈ బాహ్య పురుషుడు ఎట్లా ఉండిద్దంటే సమయానికి టైం అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టమంటాడు. ఈ శరీరం యొక్క కోరికలు అట్లా ఉంటాయి. 12 అయితే మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ భోజనం పెట్టమంటాడు. మళ్ళీ నువ్వు బైబిల్ చదువుకొని కాసేపు ప్రార్థన చేసుకునే సమయం నిద్ర వస్తుంది, కొనుక్కో, తర్వాత నువ్వు చదువుకోవచ్చు. ఇట్లా మాయబుచ్చుతున్న బాహ్య శరీరం అంటే బలీనం అన్నమాట ఈ శరీరం. కానీ నువ్వు ఆంతరంగ పురుషుడు అంటే ఆంతరంగ పురుషుడు అంటే ఆత్మలో దేవునితో నువ్వు సంబంధం అనుకో, ఈ బాహ్య పురుషుడు నిన్ను కంట్రోల్లోకి తెచ్చుకోగలవు. ఈ బాహ్య పురుషుడు నిన్ను కంట్రోల్లో తెచ్చుకోవాలంటే ఎట్లా? నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలంటే అప్పుడప్పుడు నువ్వేం చేయాలి? తరచుగా ఉపవాసము నుండి ప్రార్థన చేయాలి. అప్పుడు శరీరం అన్నట్టు నీ కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు శరీరం అన్నట్టు నీ కంట్రోల్లోకి వచ్చింది, లేకపోతే కంట్రోల్కి రాదు. అంతరంగ పురుషుల్లో మనం బలంగా ఉండాలి. బాహ్య పురుషుల్లో మనం తగ్గిపోయినా పర్వాలేదు, కానీ అంతరంగ పురుషుల్లో బలంగా ఉంటే. అంతరంగ పురుషుడు ఏం కోరుకుంటాడు? నువ్వు టయానికి భోజనం పెట్టమని కోరుకోడు, నువ్వు టయానికి నీళ్ళు ఇవ్వమని కోరడు. ఏం కోరుకునేది అంతరంగ పురుషుడు? నువ్వు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, మంచిగా నువ్వు నడుచుకో, మంచిగా దేవుని మార్గాలు నడుచుకో. ఇది దేవుడు కోరేది. కానీ బాహ్య పురుషుడు కోరుకునే అన్నీ కూడా వేరే లోక సంబంధమైన అన్నీ కోరుకుంటాడు. అది నష్టం. అందుకని ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన్ని మనం కలుసుకోవాలంటే మనం ఎట్లా ఎల్లప్పుడూ కూడా యొక్క దేవుని యొక్క సన్నిధానం ఏం చేయాలి? మనం మెలుగుగుండి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన జీవితం లేకపోతే ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రహస్య రాకడలోకి మధ్యాకాశాలకు వచ్చిన తర్వాత నువ్వు ఎత్తబడటం చాలా కష్టం. గుర్తుపెట్టుకో. నువ్వు రక్షించబడినప్పుడు కూడా, బాప్తీసం అనుభవం కలిగి ఉన్నప్పుడు కూడా, నేను 20 సంవత్సరాలు బ్రదర్, నేను రక్షించబడి నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బ్రదర్, హెబ్రోన్ బాగుంది బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హెబ్రోన్ బాగానే ఉండేది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ నీ పరిస్థితి ఏంది? వ్యక్తిగతంగా ఆలోచించును. హెబ్రోన్ బాగానే ఉండేది, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హెబ్రోన్ బాగుంది బ్రదర్,
క్రమశిక్షణ చక్కగా ఉందా బ్రదర్? హెబ్రోన్ బాగానే ఉండేది, కానీ నీ పరిస్థితి ఏంటి? నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్తే నీకు కలుసుకునేటువంటి అనుభవం నీకుందా? ఆయనతో కమ్యూనికేషన్ లేకపోతే నువ్వేం కలుసుకుంటావు? ఆయనతో ఆలోచించండి. కలుసుకోగలవా? కష్టం. ఒక వ్యక్తి ఇలాగే ఫారెన్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. కారులో ప్రయాణం చేసి వెళ్తుంటే అతను బాగా తాగాడు, ఏదో సంథింగ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ బాగా ఫారెస్ట్ వచ్చేసింది. ఫారెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 4 బోర్డులు పెట్టారు. ఇటువైపు వెళ్తే ఈ మార్గాన్ని వెళ్తే, ఇటువైపు వెళ్తే ఈ మార్గాన్ని వెళ్తే క్లియర్గా రాసి పెట్టారు. ఇతడేం చేశాడు మరి, ఎట్లా కారు డ్రైవింగ్ చేసుకుంటూ మార్గం తప్పిపోయి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రోడ్డు బాగానే ఉంది కదా అనుకొని, ఈ రోడ్డేలే నేను వెళ్ళే మార్గం అనుకొని వెళ్ళిపోయాడు. బాగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు, నట్టి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన ఈ రోడ్డు ఎండ్ అని బోర్డు పెట్టారు. ఈ రోడ్డు ఎండ్ ఏందని పెట్టాలకే అతనికి అర్థం కాలేదు, ఇంకా రోడ్డు లేదా ఏంటి, నేనేమైనా మార్గం తప్పిపోయానని దిగి చూసుకున్నాడు. మొత్తం ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు పూర్తిగా. అరే ఈ రోడ్డు ఏంటి అని ఉంది, ఇంక రోడ్డు లేదా? అప్పుడు తనకు అర్థమైంది, అరే నేను ఈ మార్గం తప్పి వచ్చాను అనుకుంటా, నేను తప్పుడు మార్గం వచ్చానే. సరే నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాడు. తిరిగి డ్రైవింగ్ చేసుకుంటూ వెనక కొంత దూరం వచ్చిన తర్వాత బండిలో పెట్రోల్ అయిపోయింది కాబట్టి మధ్యలో ఆగిపోయింది. అప్పుడు పరిస్థితి ఆలోచించు. మధ్యలో ఆగిపోయినటువంటి తర్వాత ఇంకేం చేస్తాడు? పెట్రోల్ లేకపోతే అడవిలో నడుచుకుంటూ వెళ్తాడా? ఎంత దూరం అని వెళ్తాడు? ఏం చేయాలో అర్థం కాదు. సరే మొబైల్ తీశాడు. మొబైల్ చేసి ఎవరో ఒకళ్ళు బంధువులు ఉంటారు కదా, తన రక్త సంబంధులు ఎవరో ఒకళ్ళు బంధువులు పోలీసులు అని ఏదో ఒకటి ఐడియా వచ్చిందిగా. ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఫోను సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ ఉంటే ఫోన్ వెళ్ళిద్ది, సిగ్నల్ లేకపోతే ఫోన్ వెళితే ఫోన్ పనిచేయదు, దేనికి పనికిరా. సరే చాలాసేపు ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. కారులో డోర్లు వేసుకుని అంతే కూర్చున్నాడు. ఆ నట్టడివిలో ఏ జంతువులు వచ్చేయింది అంటే ఏమన్నా భయపడిపోయి ఆ రోజంతా కూర్చున్నాడంట. ఆ మరుసటి రోజు కూర్చున్నాడు 3 రోజులు, మరి 3 days అలాగే కారులో ఉన్నాడంట అతను. ఎందుకో మిలిటరీ వాళ్ళు హెలికాప్టర్ వేసుకొని అడవి మీద కూడా వేరే మార్గాన్ని వెళ్తున్నారంట. వెళ్తుంటే పైన నుండి చూస్తుంటే వాళ్ళు ఒక కారు అక్కడ ఆగిపోయడం ఉందంట. అరే ఇంత నట్టడివిలో ఇక్కడికి కారు ఎలా వచ్చింది, ఇక్కడ కారు ఎందుకు ఆపారు, ఇది అడవి ప్రాంతం కదా, ఇక్కడికి రావాల్సినటువంటి మనుషులు సంచరించినటువంటి ప్రాంతం కదా, కారు ఎందుకు వచ్చిందని డౌట్ వచ్చింది వాళ్ళకి. ఏం డౌట్ వచ్చింది? డౌట్ వస్తే ఎందుకైనా మంచిది ఇక్కడ కారు ఎందుకు ఉందో తెలుసుకుందాం అని వాళ్ళకి హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుంటూ పక్కన ప్లేస్ ఉంటే ల్యాండ్ చేసుకొని దిగి కారు దగ్గరకు వచ్చేసారు. కారు దగ్గరకు వస్తే వాళ్ళకు డౌట్ వచ్చింది, అరే కారులో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, సరే కారు అద్దాలు పగలగొట్టి కారులో నుండి డోర్ బయటికి లాగంలోనే అతని డెడ్ బాడీ కింద పడిపోయింది. ఆలోచించు, ఎందుకు అతను చనిపోయాడు? ఒకటి మార్గం తప్పిపోవటం, కరెక్ట్గా చూసుకోలేదు, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. సరే మొబైల్ ఉంది, మొబైల్ ఏమైనా పనిచేసిందా? సిగ్నల్స్ లేవు. అదే సిగ్నల్స్ ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అతన్ని కాపాడేవాళ్ళు, అవునా కదా, ఏదో ఒక రూపంలో రక్షించబడేవాడు. అట్లాగే ప్రార్థన అనేటువంటి జీవితం లేకపోతే నీకు దేవునికి కమ్యూనికేషన్ తెగిపోయింది. కమ్యూనికేషన్ లేకపోతే రేపు ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మధ్య ఆకాశాలకు వచ్చినప్పుడు ఆ దినాన భయంకరమైనటువంటి శ్రమల దినం. ఎవరైతే ఇప్పుడు దేవుని సువార్త చెప్పినా నమ్మకుండా లెక్క లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, సువార్త చెప్పొద్దు, ఈ దేవుడి గురించి చెప్పొద్దు, ఇప్పుడు బాగానే అంటారు, రేపు భరత పూజ పట్టిస్తాడు ఒక్కొక్కరికి. అంత ఈజీగా వదిలిపెట్టాడు, అంత ఈజీగా దేవుడు వదిలిపెట్టాడు. ఈరోజు దేవుని బిడ్డలను అవమానపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు. ఇదే పరిశుద్ధమైనటువంటి గ్రంథం వద్దని గోల పెడుతున్నారు, మాకొద్దు చెప్పొద్దు అన్నారు. ఓకే, ఆయనను దేవుని పిల్లలు తలదించుకొని వెళ్ళి అవమానాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, ప్రాణాలు పోయినా ప్రాణాలని పెట్టి సత్యాన్ని తెలియజేస్తున్నారు. రేపు వచ్చేటువంటి వాళ్ళ మీదకి వచ్చేటువంటి భయంకర శ్రమలు నువ్వు నేను తప్పించబడతాం, వాళ్ళు భయంకరమైన శ్రమలు పొందుకుంటారు. అలా పొందుకోవాలని మన కోరిక కాదు, వాళ్ళందరూ రక్షించబడాలనేది దేవుని బిడ్డలైనటువంటి మన కోరిక.
అలాగే ఇతరుల కొరకు నువ్వు నేను ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించు. ప్రార్థన మనవులు ఏమంటే బొచ్చుడు మనవులు ఇస్తారు, రాసి పేపర్ల మీద పేపర్లు రాసిస్తారు. ముందు నువ్వు ప్రార్థనకు రావాలిగా. నా ప్రార్థనకు రావాలి వద్దా? సంఘ ప్రార్థన ఉంటే రావాలా లేదా? నువ్వు వచ్చి ప్రార్థన చేస్తేనేగా. ఆలోచించి సంవత్సరం మొత్తంలో ఎన్నిసార్లు సంఘ కోడికలు ఎగ్గొట్టావు, ఎన్నిసార్లు బైబిల్ స్టడీలు ఎగ్గొట్టావు? ఆలోచించు. వారానికి ఒక పూట కూడా నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయకపోతే ఎట్లా దేవుడు నీ కుటుంబంలో ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకాలు దేవుడు ఎట్లా చేయగలడు? ఆలోచించు. దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మొట్టమొదట నువ్వు పరిశుద్ధత గుండు, గర్వం తీసేసుకో, నీ శత్రువులను క్షమించు, అనుమానాలు సందేహాలతో ప్రవేశించకూడదు. 4, హైవీకి విచారంలో మోసపోవద్దు, ప్రార్థన జీవితం కలిగి ఉండు. 5 చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. అంటే చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. ధనం కలిగి ఉండటంలో తప్పులేదు, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ధనాన్ని కలిగి ఉండటంలో తప్పులేదు, నువ్వు సంపాదించుకోవటంలో తప్పులేదు. నువ్వు చక్కగా కారులు బంగ్లాలు అన్నీ సంపాదించుకోవటం, మంచి పొలాలు సంపాదించుకో, ధనం సంపాదించుకో, అన్నీ సంపాదించుకో. వాటన్నిటికంటే కూడా దేవుడిని కూడా కలిగి ఉండు. నువ్వు వాటితో పాటు దేవుడిని కూడా కలిగి ఉండు. అంతేగాని దేవుడి కంటే మోర్ గ్రేటర్ దెన్ లవ్ టు గాడ్, లవ్ టు మనీ. అంటే దేవుని కంటే కూడా నువ్వు మనీని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నష్టపోతావి, నీకు నష్టాన్ని తెస్తాయి. అది దేవుడు చెప్పేది ఇక్కడ. చాలామంది ఆశించారు, నష్టపోయారు. ఒక వ్యక్తి ప్రయాణంలో, ఒక వ్యక్తి మంటల్లో కాలుతున్నాడండి. మంటల్లో కాలేటప్పుడు అతనికి ఏం కావాలి చెప్పండి? అతన్ని ఏం అడుగుతాడు చెప్పండి? వాటర్ అడగటం కాదు, ముందు రక్షించమని అడుగుతాడు. ముందు నన్ను రక్షించండి అంటాడు. నాకు ఉండే డబ్బులు ఏంటో, కారు ఏంటో, బంగ్లా ఇవి అడుగుతాడా? ఈ అవసరం లేదు. అతనికి రక్షణ కావాలి. ఒక పాపి తన పాపములను బట్టి, తను చేసినటువంటి క్రియలను బట్టి దేవునికి విరోధకరంగా శత్రుకంగా జీవిస్తుంటే ఆ వ్యక్తికి రక్షణ, మారు మనస్సు అనేది కావాలి. ఆ పాపంలో నుండి విడిపించబడి అతను ఏం చేయాలి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో తన పాపాలు కడుక్కొని ఒక రక్షణ అనేటువంటి పరలోక రాజ్యాన్ని ప్రవేశాన్ని పొందుకునేట్లకి సిద్ధపడాలి. నాకు పాపాలు క్షమించినా పర్వాలేదు, క్షమించకపోయినా పర్వాలేదు, నాకు ఈ లోకంలో డబ్బు ఉంటే చాలు. డబ్బు అన్నిటికీ మూలం కాదు. మంచాన పడే రోజులు వస్తాయి. ఆ రోజు నువ్వు ఏడ్చి గీపెట్టి నీ డబ్బు అక్కడికి రాదు. మంచాన పడేటువంటి రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకో. దేవుణ్ణి కలిగి ఉండు, సంపాదించుకో, అన్నీ కలిగి ఉండు. అన్నిటితో పాటు దేవుణ్ణి కూడా నువ్వు కలిగి ఉండు. అరే, దేవుడు ఆరోగ్యం, శక్తి నీ ఫలితం నువ్వేమైనా సంపాదించగలవా? సంపాదించగలవా? చెప్పాలి, మీరే చెప్పాలి. దేవుడు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇస్తే కదా ఏదైనా నువ్వు కలిగి ఉంది. నీ సొంత తెలివితేటలు, నా జ్ఞానం, నా ద్వారా నీ ఎన్ని వచ్చినాయి అని అనుకుంటే అది నీ అవివేకం, కష్టం. అది ఆలోచించండి ప్రియులారా. చాలా మోసకరమైనటువంటి అవన్నీ కలిగి ఉండు. కానీ దేవుని యొక్క కృపను మొట్టమొదటి కలిగి ఉండు. తర్వాత అవన్నీ దేవుడు నీకు కావాలంటే ఇస్తాడు. అవి ఇవ్వకుండా ఏం లేడు. భగత్ సింగ్ గారు మొట్టమొదట ఆయన కెనడా నుండి వచ్చినప్పుడు, ముంబైకి వచ్చినప్పుడు, ఆ ముంబై పరిసర ప్రాంతాల్లో ఆయన జీవితంలో తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రభా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? నా పరిస్థితి ఏంటి అంటే, పక్షి నువ్వు నేను చెప్పిన దానికి నువ్వు లోబడు, నేనేం చేయాలో నీకు అది చెబుతాను అంటే, సరే ప్రభా నేను లోబడతాను. ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఉన్నది కదా, ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో ఒకటి నీ ద్వారా ఈ యొక్క బైబిల్ అనేటువంటిది మొత్తానికి ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ఈ పరిశుద్ధమైన గ్రంథం ఇది నీ ద్వారా నేను చేస్తాను. భగత్ సింగ్ గారు, ప్రభు ఇది నాకు సాధ్యం కాదు, ఇది అసాధ్యం. కష్టం అంటే ఇది నీకు అసాధ్యమే, కానీ అది నాకు సాధ్యం.
నేను నీ ద్వారా నువ్వు నా చిత్తానికి లోబడితే ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం అనేటువంటిది ఈ ప్రపంచంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ వ్యక్తి దగ్గర బైబిల్ ఉండేటట్టు చేస్తాను. ఈరోజు భగత్ సింగ్ గారు ఈ యొక్క వచ్చిన తర్వాత ఈ బైబిల్ అంటే విలువేంటో తెలియపరిచాడు. తెలుసా? బైబిల్ అంటే విలువేంటో తెలియపరిచాడు భగత్ సింగ్ గారు అంకులు వచ్చి. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి భారతదేశంలో 29 రాష్ట్రాలు మనం సంఘం లేనటువంటి రాష్ట్రం లేదు. తెలుసా? అంతగా దేవుడు అనేకులకు ఆయన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఈ నూతనమైన సంవత్సరంలో నువ్వు ప్రవేశించబోతుండగా ఒక మంచి సిద్ధపాటు కలిగి తీర్మానం తీసుకొని నువ్వు కూడా ప్రవేశించు. నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అనేకులకు దేవునికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీ మూలంగా ఈ లోకంలో ఉండే జనములన్నీ కూడా ఆశీర్వదించబడతా ముందుగానే సువార్త చెప్పాడు. ఈరోజు మనకి ఎన్ని ఇచ్చినా కానీ సువార్తకు ₹1 ఖర్చు పెట్టం. మనం రాదు, అసలు అటువంటి మనసు రాదు మనకి. హృదయ కాఠిన్యం, ఆ దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యం, ఇష్టం ఉండదు మనకి. ఆలోచించండి, ఎక్కడ ఉంటున్నాం మన జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట, మత్తయి సువార్త 12:36. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానాక రాసుకున్నారా లేదా? 5, 6 చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గురించి విమర్శ దినమున ఆ దేవునికి లెక్కప్పు చెప్పాలంట. నీకేం అర్థం కాదు. ఇప్పుడు నువ్వు బాగానే మాట్లాడుతావు, నువ్వు మాట్లాడి నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు. అర్థమైందా? మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గురించి దేవునికి లెక్కప్ప చెప్పాలంట. ఒక దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట ఆయన మధ్యాకాశంలో సింహాసనాసీనుడిని కూర్చున్నప్పుడు దేవుని ఎదుట నువ్వు నిలబడతావు. నిలబడినప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాటను బట్టి నువ్వు మంచి మాట్లాడిన చెడు మాటలు మొత్తం కూడా ఏమైతే రికార్డు చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఒక్కొక్క గ్రంథం రాయబడ్డది. అనేకమైనటువంటి గ్రంథములు, నువ్వు పుట్టింది మొదలుకొని చనిపోయినంత వరకు నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం రాయబడుతుంది. ఈ సత్యం ఎవరికి తెలియదు. నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను బ్రదర్, నన్ను ఎవరు చూస్తారు? నరకం ఉందని నువ్వేం చూసావా? పరలోక రాజ్యం నువ్వేం? ఇటువంటి వాదాలు వేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇటువంటి మనుషులు ఎక్కువైపోతారు. ఇక్కడ ఏమన్నాడు? మనం మాట్లాడతాం కానీ మన్ని మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. ఆ రికార్డులో రాయబడి ఉండేది. అప్పుడు దేవుడు లెక్కడు. ఎందుకు నువ్వు ఇట్లా విరోధకరంగా మాట్లాడే? తప్పు కదా. విమర్శ దినం అంటే తీర్పు తీర్చేట దినం. లెక్క ఒప్పు చెప్పాలి. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు లెక్క ఒప్పు చెప్పగలవు దేవుని ఎదుట? ఆలోచించు. ఏం లెక్క ఒప్పు చెప్పగలను? ఆలోచించు. ఈ సంవత్సరంలో ఎన్ని దేవునికి విరోధకరమైన మాటలు ఎన్ని మాట్లాడుతాం మనం? అసలు గుర్తుండిదే మనకి? గుర్తుందా? గుర్తు కూడా ఉండదు మనకి. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు నోరును కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లు భర్తను నువ్వు చావనన్న చావు అనేటువంటి మాటలు మాట్లాడుకోవడం విశ్వాసులకు అది క్రమం కాదు. భర్తలు కూడా ఊరికే శోధించకూడదు, అది కూడా క్రమం కాదు. నోరుకు చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక భార్య ఒక కుటుంబానికి నీ కుటుంబానికి నువ్వు విరోధకరంగా ప్రవర్తించదు, చాలా తప్పు. మనం కూడా కుటుంబాన్ని కట్టుకోనున్నట్లుగా మనం కుటుంబ ప్రార్థన ప్రత్యేకంగా కలిగి ఉండాలి ప్రతిరోజు. తెలుసా? అది నీ ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. తొందరపడి మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడితే దేవుని యొక్క కౌంట్లోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు మాట్లాడతావు, నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోతాడా? ఏం మర్చిపోడు. రేపు అన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. ఇప్పుడే నువ్వు ఒప్పుకొని, ప్రభా నా మాటలో ఎక్కడైనా ప్రభా నీకు విరోధకరంగా నడుచుకొని పాపం చేస్తే ప్రభా నన్ను దయతో క్షమించు అని నిన్ను నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో. ఎట్లా పరీక్షించుకోవాలి చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆగాక ఎక్కడ చదువుతున్నా? కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 139:22 చదవండి. సారీ 139:20. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము,
నన్ను పరీక్షించి ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా ఎన్నుతుందేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుని నువ్వు అడగాలి. ప్రతిరోజు ప్రార్థనలో ఈ మాట అడగాలను. నిద్రపోతున్నారు? ఎవరు నిద్రపోతున్నారు? నిద్ర వచ్చేసిందా? మీరు నిద్రపోతారు తెలుసు నాకు. 12ంటికి మీరు నిద్రపోతారు. ఏమంటున్నాడు దావీదు? భక్తుడైనట్టు దావీదు ఇక్కడ ఏమని అడుగుతుంది? దేవా, నన్ను పరిశీలించి నా ఆలోచన నా తలంపులు తెలుసుకోయా. తెలుసుకొని నన్ను పరిశీలించిన తర్వాత నా హృదయంలో నీకు ఆయాసకరమైనటువంటి ఏదైనా ఆలోచన కానీ, నా మార్గాలు కానీ, నా తలంపులు కానీ ఏదైనా నీకు ఆయాసకరంగా నిన్ను దుఃఖపెట్టి బాధపట్టేది ఏదైనా నా జీవితంలో ఉంటే ప్రభా అది నాలో నుండి తీసివేయమని నువ్వు అడగగలవు. ఈరోజు అడిగి చూడు. ఎంత అద్భుతకరంగా ఉండేది అంటే నీ జీవితం ఊహించినటువంటి అద్భుతకరంగా ఉండేది. దేవునికి ఎన్నిసార్లు ఆయాసకరంగా దుఃఖపరుస్తాం మనం. పానీలే, ఇప్పుడు కాకపోయినా రేపైనా నా బిడ్డ తెలుసుకుంటారు. ఈరోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటారులే. ఈరోజు కాకపోతే రేపు దేవుడు ఎన్నోసార్లు లేట్ చేస్తూ ఉంటాడు మనకు. ఆలోచించండి. ఎటువంటి సిద్ధపాటును కలిగి మనం ప్రవేశిస్తున్నాం ఆలోచించండి. ఇది 7వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13 చదవండి. లాస్ట్లో 7ది. 1 కొరింథీయులకు రాసిన ఎవడైనాను ఇదొక పునాది. క్రైస్తవ జీవితానికి ఇదొక పునాది అనమాట. ఈ పునాది మీద నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. చదువనా. బంగారము, ఎండి, వెలగల రాళ్ళు, గడ్డి మొదలైనటువంటి వాటితో కట్టిన వేళ వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అగ్ని చేత పరీక్షించబడును. మరియు వాని పని ఎట్టిదో అది వాని అగ్నే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టినటువంటి పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మటుకు తను రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకోను. చూడండి, ఇక్కడ ఇది ఒక పునాది. క్రైస్తవ అనేటువంటిది ఈ పునాదిలో నువ్వు రక్షించబడ్డావంటే నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలి? బలమైనటువంటి బండ పునాదుల మీద కట్టుకోవాలి. ఒక బిల్డింగు ఒక హైట్గా కట్టబడాలంటే చాలా లోతుకు తవ్వాలి తెలుసా? చాలా డెప్త్గా వెళ్ళిపోవాలి. ఎంత లోవుగా కిందకు తవ్వి వెళ్ళుకుంటూ వెళ్తావో అప్పుడు నువ్వు అంత హైట్ బిల్డింగ్ని కట్టగలవు. నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా నువ్వు కూడా ఎంత లోతుగా వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధకరంగా నువ్వు దేవుని వాక్యాన్ని రోజు చదువు. ఎందుకు చదవాలి పరిశుద్ధమైనటువంటి దేవుని? ఇప్పుడు ఈ బైబిల్ అసలు ఎందుకు చదవాలి చెప్పండి, మీరే చెప్పండి. బైబిల్ ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? మంచిదే, మంచి మాటే చెప్పారు, కాదంటలేదు. ఇప్పుడు ఈ బైబిల్ మనం ఎందుకు చదవాలంటే, ఇప్పుడు గంప ఉండిద్దా? గంప నీళ్ళలో ముంచి లేపితే ఏమైద్ది? నీళ్ళలో ముంచి లేపితే మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కదా. ఆ మురికి కానీ ఏదన్నా మొత్తం వెళ్ళిపోయింది కదా. అట్లాగే దేవుని యొక్క వాక్యం కూడా నువ్వు ప్రతిరోజు చదువుతుండు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతిరోజు నీలో ఉన్నటువంటి మురికి చెత్త మొత్తం బయటికి వెళ్ళిపోయి నీకు తెలియదు. కానీ దేవుని వాక్యం చదవంగా అది నువ్వు అవగాహన చేసుకుని అర్థం చేసుకుని చివరికి ఏదైనా నీలో ఉన్నటువంటి మురికి డస్ట్ ఏదైతే దేవునికి నీకు విరోధకరమైనటువంటి ఉందో అది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయింది. అందుకు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ప్రతిరోజు చదవమనేది. దేవుని వాక్యం అడావుడికి చదువుతాం, మనం బయటికి వెళ్ళిపోతాం. ప్రభా నీ దేవదూతలను పంపించమంట. వెళ్తూ దారి మధ్యలో కాలుకి రాయి తగిలింది అనుకో, ప్రభా ఎక్కడయ్యా నీ దేవదూతలు? ఈ మాత్రం కూడా నన్ను కాపాడలేవా? ఏమంటా? ఈ మాత్రం కూడా నన్ను కాపాడలేవు నీ దూత అని మనం ఇట్లా దేవునికి మళ్ళీ వ్యతిరేకంగా క్వశ్చన్ అడుగుతాం. అందుకు నువ్వు నేను కూడా పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవాలి.
నాకు ఇదే దేవుడు నేర్పుకుంటూ వచ్చాడు. నువ్వు ఎక్కువసేపు దేవుని యొక్క వాక్యంలో బాగా బలపడు, దేవుని యొక్క వాక్యాలు పడాలని గంటలు తరబడి చదివాను. నా అనుభవం అయితే నేను ముంబైలో ఉన్నప్పుడు 1 సంవత్సరం మొత్తం ప్రకటన గ్రంథం చదివాను. నేను రెండోది చదవలేదు. నాకు అర్థమైన దాకా మొత్తం ప్రకటన గ్రంథం చదివాను. 1 సంవత్సరం చదివాను మొత్తం ప్రకటన గ్రంథం. ప్రార్థించేవాడిని, ప్రార్థన పూర్వకంగా అడిగేవాడిని దేవుని అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి సమయం. దేవుని పిల్లలైనటువంటి మనం ఈ పునాది మీద నువ్వు ఎట్లా కట్టుకున్నావు నీ ఆత్మీయమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఎట్లా కట్టుకున్నావు? ఒకసారి ఏదైనా వరదొస్తే కొట్టుకోపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఆలోచించు. ఎట్లా కట్టుకున్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ నూతనమైనటువంటి సంవత్సరానికి ప్రవేశించక ముందు నిన్ను నువ్వు పరీక్ష. ప్రభా, నా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకున్నాను? ప్రభా, నా ఆత్మీయంగా నేను ఎట్లా నీతో నడుచుకున్నాను? ఏ విధంగా జీవిస్తున్నాను ఈ లోకంలో? ప్రభా, ఒక దినాన్ని నీ వెళ్తుట నేను మరి ఒక దినాన ప్రభు మధ్యాకాశంలో ఇచ్చినప్పుడు నీ చేతుల మీదకి నేను బహుమతులు పొందుకుంటాను. పొందుకున్నటువంటి సమయంలో బంగారం, వెండి, వెలగల రాళ్ళెత్తి ఇవైతే నిలబడతాయి. ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలన్నిటి ఇవన్నీ కూడా ఒట్టియే. మనుషులు ఎవరో చూస్తున్నారని వాళ్ళు ఎదుటి చేయకూడదు. వద్దు, వేషధారణ వద్దు. వ్యభిచారులకైనా పరలోక రాజ్యంలో స్థానం దొరికింది, కానీ వేషధారులకు స్థానం కూడా దొరకదంట. ఏ విధంగా కట్టుకున్న ఈరోజు నీ ఆత్మీయమైన జీవితాన్ని గుర్తుంచుకో. ఆలోచించు, ఎట్లా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఈ సంవత్సరం అంతా 360 రోజులు కదా, 12 నెలలు కదా. ఈ 12 నెలల 360 రోజుల్లో ఎట్లా నువ్వు దేవుని యొక్క జీవితంలో ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాలు ఎట్లా నీ ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకున్నావు? ఒక్కసారి ఆలోచించు. సరి చేసుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. సిద్ధపడి నీకు సమయం 2 గంటలు దేవుడు ఇచ్చాడుగా. ఇజ్రాయేల్ అయినటువంటి వారికి సిద్ధపాటు ఇచ్చాడు. 3 దినాలు. అది పరిశుద్ధమైన పర్వతం. అక్కడికి వచ్చి నా మహిమను చూడాలంటే, నేను మీ మధ్యలోకి వచ్చి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూడాలంటే మీరు సిద్ధపడండి. మీరు సిద్ధపాటు కలిగి నా దగ్గరికి రండి. అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను. మీ పాపాలు క్షమిస్తాను. సిద్ధపాటు అంటే మనం ఒప్పుకోవాలి దేవునికి నీకు విరుద్ధకరంగా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? చివరిలో ఏమన్నాడు? మన వాని పని అప్పుడు కనపడిద్ది. ఆ రోజు తెలిసిద్ది. మనకేం అర్థం కాదు. నేను బాగానే చేశాను బ్రదర్, అన్ని మంచి పనులు చేశాను, దేవునికి అది ఇట్లా చేశాను, ఇది ఇట్లా చేశాను, అది ఇచ్చాను, ఆ డబ్బు ఇచ్చాను. అవన్నీ నీ లెక్కలో నీ కౌంట్లో వేసుకుంటావు. దేవుని కౌంట్లోకి ఇచ్చేది ఎంత, వచ్చేది ఎంత? నువ్వు 50% ఇవ్వచ్చు, కానీ దేవుని కౌంట్లోకి వచ్చి 10%. నువ్వు 40 సంవత్సరాలు కావచ్చు రక్షించబడి, కానీ దేవుని కౌంట్లోకి వస్తే 20 సంవత్సరాలు విశ్వాసేను. ఆలోచించు. నువ్వు వేసుకోవచ్చు, నీ లెక్కలు వేసుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలోకి అది కొట్టే ఇది కొట్టే మొత్తం వెళ్ళిపోతూ ఉంటావు. అయితే ఎక్కడ రక్షించబడినటువంటి విశ్వాసి ఈ పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని దేవుని యొక్క స్వార్థ చేస్తూ అనేకుల యొక్క ఆత్మల రక్షకుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి నమ్మకంగా దేవునికి పరిశుద్ధకరంగా మార్గంలో జీవిస్తూ దేవుని కార్యాల పట్ల అశ్రద్ధ లేకుండా శ్రద్ధ కలిగి నువ్వు జీవించి మంచిగా ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కట్టుకో. రేపు ఒక రోజు నీకు రివార్డులు ఉంటాయి. ఊరికేం పోదు నీ ప్రయాసం అనేటువంటిది, వ్యర్థంగా పోదు అన్నాడు దేవుడు. ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దాన్ని కౌంట్ చేసుకుంటాడు. అంటే గ్లాసుడు మంచినీళ్ళు అంటే చాలా సింపుల్. నువ్వు ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఆపి, అయ్యా యేసు ప్రభుని నమ్ముకో, నేను కూడా ఒకప్పుడు అజ్ఞానంలో జీవించానయ్యా, పాపం అనేటువంటి దాసత్వంలో నేను జీవించాను, నేను పాప బంధకాల్లో జీవించానయ్యా, యేసు ప్రభు నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించాడు, ఆయన రక్తంలో నన్ను కడిగాడయ్యా, నేను క్షమించబడ్డాను, ఇదిగో ఈ పత్రిక తీసుకుని యేసు ప్రభు నమ్ముకో. ఎప్పుడన్నా నువ్వు రోడ్డు మీద బస్సులో ఎప్పుడైనా వెళ్తావా? వెళ్తున్నప్పుడు పాప రోడ్డు పక్కన ఎంతోమంది పూరు గుడిసెలు వేసుకొని ఉంటారుగా. ఒక్కసారైనా బస్సు ఆపి ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చేతనైనంత సాయం చేసి స్వార్థ పత్రికలు ఇచ్చి కనీసం దేవుని మాటలు కొన్నానో చెప్పావా? ఇప్పుడు నేను ఉండాలి, మరి నన్ను నేను పరీక్షించుకోవాలిగా. నేను ముంబైలో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్న సమయంలో నేను సువార్త ఎట్ట చెప్పానంటే, దేవునికి కంటిన్యూగా నేను 4 సంవత్సరాలు ప్రార్థన చేసిన ముంబై పరిసర ప్రాంతాల్లో సువార్త చేయాలంటే చాలా ప్రమాదం. ఆడ అసలు దేవుని నమ్ముకోరు, ఏం ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇది ఒక అన్ని మతంగా ప్రవహిస్తారు. తర్వాత చెబుతాను ఈ విషయాల గురించి, ఇప్పుడు నేను చెప్పను. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు, నిన్ను నువ్వు అంటే అగ్నిలో నుండి రక్షించబడతావు, కానీ అంటే నీ యొక్క పరీక్షించినప్పుడు దేవుడు పరీక్షించినప్పుడు అగ్నిలో నుండి తప్పిపడుతుంటే నరకానికి పోకుండా తప్పిపడతావు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మధ్య ఆకాశంలో కలుసుకొని నీకు ఎటువంటి రివార్డ్స్ ఉండవు.
కోటాను కోట్ల దేవదూతలు అనేక మంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరూ బహుమతులు పొందుకున్నప్పుడు నువ్వు ఒక్కదానివే బహుమతి పొందుకోకుండా కాళ్ళెగు నుంచుంటే నీకెంత సిగ్గుకరం. ఆలోచించు. అగ్నిలో నుండి తప్పించబడి నరకాన్నిలో నుండి తప్పించబడతావు, కానీ నీకు అక్కడ ఎటువంటి రివార్డ్స్ ఉండవు, ఏముండవు నీకు. ఆలోచించి. ఎన్ని విషయాలు చెప్పాను నేను ఇప్పుడు? 7 విషయాలు. ఏవేంటి? మొట్టమొదటిది చెప్పాలి, మీరే చెప్పాలి. గర్వం 1. 2 ఏంది మర్చిపోయారా? మర్చిపోయారా? అనుమానం అనేది ఉండకూడదు. దేవుడు నన్ను ఇస్తాడా, నాకు అది ఇయ్యడా, నేను ప్రార్థన చేస్తున్నా కదా, అనుమానం అనేది ఉండకూడదు. 3 శత్రువులను ప్రేమించండి. 4 ఎల్లప్పుడూ కూడా మెలకుగుండి ప్రార్థన చేయండి, రాబోతున్నటువంటి శ్రమల్లో నిలబడాలంట. 5 ధనాపేక్ష అనేది కలిగి ఉండు, కానీ దాన్నే నువ్వు ప్రేమిస్తే అది దేవుని దృష్టిలో తప్పు. అవన్నీ కలిగి ఉండు బిడ్డ, తప్పులేదు, కానీ వాడితో పాటు నీ దేవుణ్ణి కూడా నువ్వు కలిగి ఉండు. అది దేవుడి యొక్క కృప నీ కాపుదల రక్షణిస్తుంది. తప్పులేదు. డబ్బు అవసరమే, వాడుకోవటానికి అన్నిటికీ అవసరమే, కాదంటలే. దేవుడు ఇస్తానన్నాడు, కానీ దేవుని ప్రేమించాలి ముందు. నీ ప్రాణానికి నీ డబ్బు మూలం కాదు. అది చాలా డబ్బు దాని గురించి సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా టైం పట్టింది, ఇప్పుడు చెప్పను. అది ఆలోచించు. ఇప్పుడేంది 5. 6వది ఏంది? నోరు వద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 6 7 ఎట్లా ఎక్కడ కట్టుకుని నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకో. పోయిన సంవత్సరం అంతా కూడా దేవుడు మరి ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ దేవునికి అవేదిక నడుచుకున్నావు, ఎక్కడ అవేదికత జీవించావు, సరి చేసుకో. ప్రభా, నీకు ఆయాసకరమైనట్టు నా జీవితంలో ఉంటే ప్రభా అది నాలోని తీసివేసుకుంటా. ప్రభా, నా మాటల ద్వారా, నా గర్వం ద్వారా కానీ, అవిశ్వాసం ద్వారా కానీ, అయా నా ఆత్మీయమైన జీవితంలో బలమైన పంట పునాదుల మీద కట్టుకోకుండా ఎట్లా ఉంది నా జీవితం. ప్రభా, నన్ను నేనుగా పరిశీలించుకుంటా. ప్రభా, నన్ను క్షమించండి అయా. నేను సరైనటువంటి సిద్ధపాటు లేకుండా, నేను పరిశుద్ధత లేకుండా నేను నూతనమైన సంవత్సరాలు ప్రవేశించను. ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధానం లోబడి ఒప్పుకో, నిన్ను నువ్వు ఒప్పుకో. దేవుడు క్షమించి నూతనమైన సంవత్సరాలకి నువ్వు మంచి సిద్ధపాటును కలిగి ప్రవేశించు. అది నీకు ఆశీర్వాదకరంగా చాలు.